హాయ్ యస్ గుడ్ మార్నింగ్. సూర్య అయితే వచ్చేసాడు. వర్ష అయితే లేదు, నైట్ నుంచి పలకరించడం లేదు. నిన్నైతే మన క్యాంపింగ్ అయితే ఇక్కడ వేసుకున్నాము. ఇవాళ అయితే నర్మదా నది ఒడ్డుకి ఆగ్రాకి అయితే మన పయనం 212 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఈ ప్రదేశం నుంచి ఇక మన రైడ్ అనేది కొనసాగిస్తూ మ్యాస్ట్రోపై కలుద్దాం. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఈ టోల్ ప్లాజా అయితే మార్నింగే వచ్చేసింది. రాజాద్ హోక్ టోల్ ప్లాజా, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. మరి చిన్నది, నిన్న చూసిన దాంతో పోల్చుకుంటే అసలుకు సగానికి సగం కాదు కదా, 2 లైన్లు 3 లైన్లుగా ఉన్నాయి అంతే. ఇక మ్యాస్ట్రోతో కిసిక్ కనిపించేద్దాం, మన పైన కంటిన్యూ చేద్దాం. ఇంకా ఇండియన్ రైల్వేస్ అయితే మనకు తోడుగా వచ్చేసారు. వచ్చేసింది ఇంకో నేమ్ బోర్డు 181, 129, 68. భరత్పూర్ అనేది ఎక్కడో ఇప్పుడు వినోదం తప్ప చూడలేదు. ఇప్పటిదాకా ఎన్నో సర్వీస్ రోడ్లలోకి వచ్చి హైవేని చూసాం కానీ చిన్న చిన్న బ్రిక్స్గా ఉన్నాయి. ఇక్కడైతే ఎంత పెద్ద బ్రిక్స్ ఇవి, చిన్నవిగా చూసాము. ఇవి అయితే పెద్దవి కానీ మొత్తం పెద్ద వాంటిలతోనే సెట్ చేసి పారేసారు. హైవేలో పేరైతే కనిపిస్తూనే ఉంటుంది చేరుకునేంత వరకు. దౌసి అనే ఊరైతే అటువైపుగా ఊరు బయట ఒక రింగ్ రోడ్డు వేసుకొని వచ్చేసాము. ఇక్కడ డాబాలోకి వచ్చి రొట్టి, దాలు, మజ్జిగ చెప్పాను. మ్యాస్ట్రో అది అక్కడ ఉన్నాడు. మ్యాస్ట్రో ఆ పక్కన ఎక్స్ప్రెస్ వేలేకైతే నో ఎంట్రీ. ఏ బైకులు, స్కూటర్లు, ఆటోలు అసలుకు ఇక్కడ ఎక్స్ప్రెస్ వేలేకైతే నో ఎంట్రీ. అటువైపు కూడా ఢిల్లీ నేషనల్ హైవే అటు వెళ్ళిపోతుంది. దాన్ని ఎక్కితే అటువైపుగా ఇంకా అక్కడ పోతే పోయినంత స్పీడ్. మనమంటే అక్కడ ధొలోరాలో ఎక్స్ప్రెస్ వే అది ఇంకా స్టార్ట్ కాలేదు. దానిపైన అంటే మనం వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ కానీ పోతే ఫైన్ అయితే ఫైన్ వేసి పారేస్తారు. ఈ ఎక్స్ప్రెస్ వేలల్లో ఎక్స్ప్రెస్ వే, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇలా 2 రకాలుగా ఉంటాయి. పోతే పోయినంత స్పీడే నాన్ స్టాప్గా దూసుకు వెళ్తూ ఉండొచ్చు. అయితే నేనైతే ఇప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడి మాదిరిగా ఉన్నాను. ఎందుకంటే ఈ నేషనల్ హైవే రింగ్ రోడ్ అనేది పద్మవ్యూహం లాగా ఉంది. చూడండి గూగుల్ మ్యాప్లో అయితే లొకేషన్గా ఇటువైపు ఒక రింగు, అటువైపుగా ఒక రింగు, వెనకమాల 2 రింగులు అట. చూడండి గూగుల్ మ్యాప్లో చూడండి. అసలు మిడిల్ పాయింట్లోనే ఉన్నాను నేను. ఇక్కడ నుంచి వడోదర కూడా చూపిస్తుంది. ఏడు యాండది వడోదర అసలుకు అక్కడ ఏడో మూలగా ఉండదు. ఇప్పుడు దాటి వచ్చేసాం మనం. రింగ్ రోడ్ ఎక్కితే వెళ్ళిపోవచ్చు. ఈ పద్మవ్యూహం లాంటి ఈ రోడ్డుకి 4 రింగు రోడ్లు ఉంటే 4 వైపులా 4 టోల్ ప్లాజాలు. ఇటువైపుకి ఆ వెనకమాల ఉండేది, ఆ వెనకమాలకి అట్లా 4 చోట్ల టోల్ ప్లాజాలు వదలకుండా పెట్టేసారు. మరి బైక్స్ అవన్నీ నాట్ అలౌడ్. అక్కడ బోర్డులో ఉంది టోల్ బూత్ అహెడ్, బ్లూ కలర్ ఉంటేనే ఎక్స్ప్రెస్ వే, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వే. ఇట్లా బ్లూ కలర్ బోర్డ్స్ ఉంటాయి ప్రతి చోట, ఆగకుండా వెళ్ళిపోతూ ఉండడమే. అక్కడ చూడొచ్చు జేసీపీలు, ఆటోలు, బైకులు, సైకిళ్ళు. అసలు ఏ ఎంట్రీనే కాదు ఈ టోల్ ప్లాజాలకి. లారీలు, కార్లు అయ్యే నాన్ స్టాప్గా వెళ్తూ ఉండొచ్చు దూసుకొని బుల్లెట్ల మాదిరిగా. హైవేలో వెళ్తుంటే అలా వీళ్ళు కనిపించారు. పెద్దాయనా ఇటు చూడు, మేమే వితౌట్ పొల్యూషన్గా ట్రావెల్ చేస్తూ ఉండేది. వచ్చినాం ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇట్రా మాట్లాడదాం. ఆయన చూసి ఆగితో పరిగెత్తా పోతా ఉన్నారు. ఆగయ్యా ఆగు. మేమేం చేసాము, ఎందుకలా భయపడిపోతూ ఉన్నారు. ఇక్కడ గొర్రెలకైతే నాకు తెలిసి మన పక్కన గొర్రెలకు ఒక జానడు ఉంటుంది తోకైతే, కానీ ఇక్కడ ఒక మోరడు ఉండదు వీటి గొర్రెలకు తోకైతే. ఈ రాష్ట్రంలో
ఈ రాష్ట్రంలోనే కాదు, గుజరాత్లో కూడా చూశాను కొన్ని ప్రదేశాలలో. కొన్ని గొర్రెలకి, మేకలకేమో అలాగా ఒక జానడే ఉంది, కానీ గొర్రెలకి చాలా పొడుగ్గానే ఉంది తోక. మోరాడ కంటే ఇంకా ఎక్కువగానే ఉంది తోక అయితే. మొత్తం గొర్రెలన్నిటికీ ఆ విధంగానే ఇక్కడ ఉండే గొర్రెలకి మొత్తంగా. మధ్యలో రోడ్డుకు డైవర్షన్గా ఉంటే ఈ విధంగా వేసేస్తారు లాంగ్ డిస్టెన్స్ నుంచి. ఎందుకంటే కార్లు ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు ఒకవేళ ఇలా డైవర్షన్ ఉంది వెళ్ళే వాళ్ళు ఉంటారు అని చెప్పి వాళ్ళ అలర్ట్ కోసం ఈ విధంగా వేసేస్తారు. చాలా దూరం నుంచి అక్కడ ఉంది కదా డైవర్షన్. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. కరెక్ట్గా టైం 1 అయితే అయింది ఈ రోజుట్లోని. రెండో టోల్ ప్లాజా, సాయంత్రానికి ఇంకొకటి వస్తుందో ఏమో తెలియదు. సికంద్ర టోల్ ప్లాజా. ఇదైతే చాలా చిన్నది, యువతల్లో 3 లైన్లు అవతల 3 లైన్లుగా ఉంది ఈ టోల్ ప్లాజా అయితే. ఇక మాస్టర్తో కిసిక్ కనిపించేద్దాం. రాజస్థాన్ అంటేనే బండలు. వీళ్ళు బండలతో, గ్రానైట్ బండలే కాదు ఇలా కట్టడాలు కూడా నిర్మించేస్తూ ఉన్నారు. ఇక అటువైపు అయితే ఇంటి నిర్మాణం కూడా చేసేసారు వీళ్ళు. మొత్తం బండలతో చేసిన డిజైన్లలోనే చూడండి ఎన్ని వెరైటీస్గా ఉన్నాయో. ఇంటి నిర్మాణాలు కూడా చేసి పారేసినారు వీళ్ళు. మొత్తంగా చూడండి ఏ విధంగా ఉన్నాయో. కళాశిల్పాలు అన్నీ, ఇవన్నీ నిజంగా రాళ్లతో చేసినవే లేదంటే చెక్కలతో చేస్తుండారా అనిపిస్తుంది. అంత బాగుండాయి నిజంగా, రాళ్లతో అంత ఫినిషింగ్గా మిషన్లతో చేసినా కానీ అంత అద్భుతంగా. మొత్తం బండరాళ్ళే చూడండి. ఇట్లా బండరాళ్ళతోనే ఇట్లా గుళ్ళ ఆకారాల్లో గుడుల్నే తయారు చేసేసినారు. మళ్ళీ అవి ఎత్తుకొని పోతారు ఏంటో. లేనట్టే ఉన్నాడు, ఉన్నట్టే చాలా ఎక్కువగా ఉన్నాడు. అందుకని ఇలా నేచర్ పక్కకు వచ్చి ఆగిపోయాను. ఇటువైపు చూసుకుంటే అది రిలాక్స్గా సేద తీరుతూ ఉన్నాయి. నేను ఈ ప్రదేశంలో వాటి పని అవి అక్కడ. అసలు కనిపిస్తా. తెచ్చేసాము 139కి. ఈరోజు 39 కవర్ చేస్తామా. రేపటికైతే 100 ఉంటాయి. రేపు సాయంత్రానికి చేరుకుంటామో లేదో చూద్దాం, మరి ఎప్పటికి చేరుకుంటామో. పొద్దుటి నుంచి కనీసం ఎక్కడన్నా కాసేపు ఒక అర్ధగంట కూర్చుందాం అనుకున్నా కానీ ఎక్కడ ఒక టెంపుల్ కూడా లేదు అసలుకి రోడ్డు పైన. పొద్దుటి నుంచి వస్తున్నాను కదా, ఎక్కడ ఈ రోడ్డు పైన లేదు. ఇప్పుడైతే ఆ కొండ పైన కానొచ్చింది. కొండపైకి ఎక్కి ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవాలా. కొండపైకే అసలు లేవు గుళ్ళు పక్కన. ఏదో ఊర్లో వస్తే ఊర్లలో ఉంది కానీ మామూలుగా అయితే లేదు ఎక్కడ రోడ్డు పక్కనే. ఇప్పుడు ఆ కొండపైన అట్లాంటి గుడి కిందే ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకుంటా వెళ్ళిపోమా. సూర్య లేనట్టే ఉన్నాడు కానీ ఉండేట్టే పగబట్టినట్టున్నాడు. ఇక్కడ చెట్టుగా ఉంటే ఇక్కడికి వచ్చేసాము. హైవే పక్కనే, ఇంకో అటువైపుగానే హైవే. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది. చెట్టు ఉంటేనే శరీరమే ప్రశాంతంగా అయిపోయింది. మాస్టర్ ఏమో అలా ఉన్నాడు. సూర్య లేనట్టే ఉన్నాడు, ఉండినట్టే పగబడతా ఉన్నట్టున్నాడు. అబ్బా హైవే పైన ఊర్లుగా అంటే ఎట్లున్నాయి. ఈ ఊరి పేరు అయితే పొటోలి. చిన్నగా అంటే యువతల కొన్ని ఇండ్లుగా అవతల కొన్ని ఇండ్లుగా అట్లున్నాయి. పెద్ద ఊర్లుగా అంటే ఏమీ లేదు. ఏది రాలా పెద్ద ఊరుగా అంటే. పొటోలి వింతైన పేర్లుగా ఒక జంక్షన్గా. పొటోలి 0 కిలోమీటర్.
దాటేసాం. పొటోలి అనే ఊరు దాటేసాం. చాలా చిన్నదే. ఇక అటువైపు కొండలుగా వచ్చేసాయి. బ్యూటిఫుల్ నేచర్ మధ్యన పొటోలి అనే ఊరు తెచ్చేసాము. బోర్డునైతే 128కి తెచ్చేసాము. ఈ నేషనల్ హైవే 21లో 128ని 28 దేవాలా 2 దేవాలా అప్పుడు ఉంటుంది హ్యాపీనెస్ అన్ప్రెడిక్టబుల్గా. ఊర్లో డైవర్షన్గా బోర్డు అయితే వచ్చేసింది. ఊరు లోపల నుంచి పోతే స్ట్రైట్ హైవే అయితే ఊరు బయట నుంచి వెళ్ళిపోతుంది. ఎట్లా లోపల నుంచి వెళ్దామా బయట నుంచి వెళ్దామా? లోపల నుంచే వెళ్ళిపోదాం, చూద్దాం. హైవే బయట అయితే కొండని కోసి బేసేసారు. అక్కడ కొండను సగానికి కోసి బేసేసారు. మనం లోపల నుంచి వెళ్తే అంత ట్రాఫిక్లో లేట్ అవుతూ ఉంటుంది. అంటే చూద్దాం మహవా ఊరు ఎలా ఉంటుందో. బయట నుంచి వెళ్ళిపోతే ఫాస్ట్గా మన రూట్లో మనం వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఊర్లో నుంచి వెళ్దాం. ఎంట్రన్స్ భాగంగా అయితే ఆర్చ్ అదరగొట్టేసారు. ఇక ఈ మహవా ఊరు ఎంట్రన్స్లోని ఆ కొండపైన కోట కూడా ఉంది. ఆ కాలంలో ఒక మహా సంస్థానం అయి ఉండొచ్చు ఇది ఈ ప్రదేశంగా. ఈ మహువా వాళ్ళైతే మనకు ఆల్ ది బెస్ట్గా చెప్తున్నారు. హ్యావ్ ఏ నైస్ జర్నీ అంటూ. థ్యాంక్ యూ ఈ మహువా వాళ్ళకి. ఈ నేచర్ మధ్యన అయితే వెళ్తున్న ప్రదేశాన్ని 110కి తెచ్చేసాము. ఇంకా ఆ దూరాన్ని అయితే తగ్గించేస్తూ ఈ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ మనమైతే మన జర్నీని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఇలా ఎక్కడికక్కడ పరిశుభ్రం చేస్తూ ఈ ఊరికైతే చేరువలో ఉన్నాము. ఇక మనం స్టే వెతుక్కోవాల్సిన సమయం అయితే ఆసన్నం అయింది. చూస్తున్నాను స్టే కోసం 104 100 లోపలికే తెచ్చేద్దామా? వర్ష కాస్త కూల్గా ఉంటే 100 లోపలికే తెచ్చేస్తాము ఆ ప్రదేశాన్ని. ఏం మాస్టర్? మ్యాప్లో అయితే పెట్రోల్ పంప్స్ తప్ప ఇంకేవి చూపించడం లేదు స్టే చేసేందుకు. అయిగడ చివరిగా ఒక 3 కిలోమీటర్లలో ఒక పెట్రోల్ పంపుగా ఉంది. వర్ష వస్తే మాత్రం చాలా ఇబ్బంది. ఆ పెట్రోల్ పంపు వాళ్ళు ఒప్పుకోకన్నా కూడా చాలా ఇబ్బంది. ఇంకా టెంపుల్ గాను ఆశ్రమాలు గాను అంటూ ఏవి చూపించడం లేదు మ్యాప్లో ఇప్పటికిప్పుడు. ఇక ఒక ఆశ్రమం టెంపుల్ అనేది వచ్చేసేయాలి మన కోసమైనా కానీ అన్నట్టుగానే ఉండాలి. మ్యాప్లో అయితే లేదు. ఆ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఊర్లో అయితే 100 లోపలికే తెచ్చేసాము మన మ్యాచ్లో వీటితో. రేపు సాయంత్రానికి చేరుకోవచ్చు, ఈజీగా చేరుకుందాం. మరి వెల్కమ్ టు ఆగండి వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఇవాళ మన 3వ టోల్ ప్లాజా కూడా వచ్చేసింది మన రైడ్లో. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రంగా ఒకటి. ఈ టోల్ ప్లాజా అయితే అమోలి టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా ఆకారంగా ఒక కోట మాదిరిగా ఉంది. ఇక్కడ మరి ఎంత వేసారో, ఫ్లైఓవర్ ఏమన్నా లేపుతారేమో పైకి తెలియదు. ఇక క్లిక్ కిసిక్ కనిపించేద్దాం. భలే ఉంది. ఒక కట్టడం మొత్తానికి ఈ రోజుకి అయితే 3 టోల్ ప్లాజాలు మనము దాటేసాము. 3 టోల్ ప్లాజాలు. అమోలి టోల్ ప్లాజా పొద్దున్నే ఒకటి వచ్చేసింది, మధ్యాహ్నంగా ఒకటి, సాయంత్రంగా ఒకటి. ఇంకా రాదులే. ఇంకా మనం వెళ్ళే యమునా నదికి మధ్యలో రేపు 2 వస్తాయేమో చూద్దాం. మరి వాళ్ళ స్టే కోసం పైన ముందుకు కొనసాగుతుంది. ఎక్కడయ్యా స్టే ఇవాళ? వర్ష రాకన్నా ఉంటే పెట్రోల్ పంప్స్. తినేందుకైతే ఇక్కడ ఉండే పూజారి గారే అన్నము చపాతీ ఇలా ఇచ్చారు. ఇది పప్పు, ఇది అదే ఎర్రగడ్డల పులుసు. ఈ ప్రదేశంలోనే ఇవాళ స్టే అనేది మాస్టర్. ఇంకా లోపలే పెట్టే ఉన్నాడు, బయట వర్షం వచ్చిన ఇబ్బంది అని. ఇది పరిస్థితి. అక్కడ ఒక పాయింట్ ఉన్నదంతే ఛార్జింగ్ పెట్టుకునేదానికి. ఇంకా బయట టెంపుల్గా, లోపల ఇది ఒక రూమ్గా ఇలా ఉంది. ఇక్కడ రూమ్గా అంటే నాకెందుకో ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళపైన ఎందుకో డౌట్గా ఉంది. ఏమో
డౌట్ ఎందుకు అంటే ఏమో మరి వాళ్ళ ప్రవర్తన మాట తీరు ఆ విధంగా ఉంది. ఈ వీడియో అప్లోడ్ అవుతుంది. దీని తర్వాత వీడియో వస్తే ఏం కానట్టు, రాకుండా అంటే అంతేను. మరి అంటే ఉంది సిచ్యువేషన్గా కాదు, వాళ్ళ మాట తీరు వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉంది. చూద్దాం ఈ వీడియో వచ్చినప్పటికీ నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుందో లేదు. ఇదే NH21 జలతల టోల్ ప్లాజా. లాస్ట్గా మనం 3వ టోల్ ప్లాజా దాటేసింది. అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ లోపలనే ఈ టెంపుల్, జై హనుమాన్ టెంపుల్. ఇక్కడే స్టే చేస్తున్నాం లోపల అయితే. ఆ విధంగా చూద్దాం. మరి ఈ వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేసేస్తాను. మరి మార్నింగ్ నెక్స్ట్ వీడియో మనం యమునా నది తీరాన్ని చేరుకుంటామా లేదా దుమ్ముగా లేపుకుంటూ పోతూ ఉంటారు మొత్తం. ఇలా ఉంటాను. గుడ్ నైట్. లోపల ఎక్కడ ఒక చోట అయితే టెంట్ వేసేసుకుందాం. చూస్తూ ఉండండి శివాన్ మాస్ట్రో రీల్స్.